ఓం నమో నారాయణాయ. అందరికీ పుత్రదా ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఏకాదశి పూట భగవద్గీత 18 అధ్యాయాలు చదవడం చాలా మంచిది. ఇంతవరకు యూట్యూబ్లో ఏ విధంగా ఎప్పుడూ చెప్పలేని విషయం మీతో చెప్తున్నాను. ఇదే యూట్యూబ్లో ఈ విషయం గురించి ఫస్ట్ వీడియో. 18 అధ్యాయాలు చదవాలి. అట్లీస్ట్ ఎట్లా లేదన్నా ఒక గంట పడుతుంది. అంత సమయం లేదు అనుకుంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క శ్లోకంతో అయితే 18 శ్లోకాలు చదవడం వల్ల 18 అధ్యాయాలు చదివిన ఫలితం వస్తుంది. భగవద్గీత ప్రథమోధ్యాయం 32వ శ్లోకం. న కాంక్షే విజయం కృష్ణే నచ రాజ్యం సుఖాని చ కిం ను రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. రెండవ అధ్యాయం 20వ శ్లోకం. న ఛాయతే మ్రియతే వ కదాచి నాయం భూత్వా భవితవాన భూయః అజో నిత్యా శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమాన్ శరీరే. మూడవ అధ్యాయం 28వ శ్లోకం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభోగయః గుణాగుణేషు వర్తంత ఇతి మత్తా న సజ్జతే. నాలుగవ అధ్యాయం 24వ శ్లోకం. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ఐదవ అధ్యాయం 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపేకాచై పండితా సమదర్శినః. ఆరవ అధ్యాయం 25వ శ్లోకం. శనేచ్చన్నేరుపరమే బుద్ధాదుతి గృహీతయా ఆత్మసంస్థం మనఃకృత్వా నకించదపి చింతయే. ఏడవ అధ్యాయం 4వ శ్లోకం. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకారం ఇతి యమ్మే భిన్నా ప్రకృతిరష్టదా. ఎనిమిదవ అధ్యాయం 13వ శ్లోకం. భూమిచ్చే కాక్షారం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. 9వ అధ్యాయం 22వ శ్లోకం. అనన్యా చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. 10వ అధ్యాయం 42వ శ్లోకం. అథవా బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున ఇష్టవ్యాహామిదం కృష్ణం ఏకం సేనో స్థితో జగత్. 11వ అధ్యాయం 55వ శ్లోకం. మత్కర్మో కృన్నత్పరమో మద్భక్తో సంగవర్జితః నిర్వైర్య సర్వభూతేషు యస్స మామేతి పాండవా. 12వ అధ్యాయం 16వ శ్లోకం. అనపేక్షా సుజదక్షః ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియః. 13వ అధ్యాయం 32వ శ్లోకం. యదా సర్వగతం సాక్షాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రోవస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. 4వ అధ్యాయం 22వ శ్లోకం. ప్రకాశం చ పవిత్రం చ మోహమేవ చ పాండవ నద్వేష్టి సంప్రవృత్తాని ననువృత్తాని కాంక్షతి. 15వ అధ్యాయం 14వ శ్లోకం. అహం వైశ్వనరో భూత్వా ప్రాణీనాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. 16వ అధ్యాయం 23వ శ్లోకం. యః శాస్త్రవిధి మృత్సజ్జ వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సకం న పరాం గతిం. 17వ అధ్యాయం 15వ శ్లోకం. అనుద్వేగకరం వాక్యం సత్యప్రియహితం చ యత్ శ్రాత్వాయభ్యాసనం చైవ వాజ్మయం తప ఉచ్యతే. 18వ అధ్యాయం 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహత్వా సర్వపాపభ్యో మోక్షయిష్యామి మా శుచః.